అండి. హాయ్. ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా! సో, కంపేరింగ్ టు ప్రీవియస్ ఏదైతే ఉందో దాంతో గవర్నమెంట్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏ వరకు డెవలప్‌మెంట్‌కి ముందంజలో ఏస్తుంది? ఇక ఇదివరకు జగన్ ఉన్నప్పుడు రాజధాని మీద అంతగా ఫోకస్ చేయలేదు. చంద్రబాబు గారు వచ్చిన వెంటనే దాని మీద ఫోకస్ చేశారు. కానీ ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి ముందు నుంచి చెప్పారు. ఆల్రెడీ రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉంది. రెవెన్యూ లేదు. ఎక్కడి నుంచి చేయలేము అని చెప్పుకుంటానే సూపర్ సిక్స్ అనే ఒక సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు ఇవ్వడం ద్వారా మరి ఏ విధంగా అది పాసిబుల్ చేస్తారు? అసలు అవుతాయి అనుకుంటున్నారా సూపర్ సిక్స్? అది నాకు కూడా అర్థం కావడం లేదు. వీళ్ళు ఉచిత పథకాలు ఎక్కువ ఇస్తున్నారు. ఓకే, అంటే పూర్గా ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ఉచిత పథకాలు ఉపయోగపడవచ్చు. కానీ వాళ్ళు విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తే నా ఉద్దేశంలో బాగుంటుంది అనిపిస్తుంది. వీళ్ళ ఈ 6 సూపర్ 6 వల్ల ఇంకా అప్పులు పెరుగుతాయి. కానీ ఆ పథకాలు పెట్టకపోతే వీళ్ళు ఓట్లు కూడా వేయడం లేదు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా ఉచిత పథకాలు ఎక్కువ ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేశారని వినిపిస్తుంది. మరి వీళ్ళు కూడా సూపర్ సిక్స్ అని ఇంకెక్కువనే పథకాలు ఇస్తున్నారు కదా ఫ్రీలో. ఇస్తున్నారు. అది చాలా నాకు తెలిసి ఈ ఉచిత పథకాలు అనేవి మనకి ఎన్ని తక్కువ వేస్తే అదే బెస్ట్. కానీ వీళ్ళు ఎవరో ఓటేయరు. మా ఊళ్ళోనే 2000 వేస్తే కానీ జనసేన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని మేము వాళ్ళకి ఓటు వేయమంటే మళ్ళీ అక్కడి నుంచి ఫండ్స్ అని ఇవని మధ్యలో వ్యక్తులు ఇచ్చి అలా ఓట్లు. ఇప్పుడు మీకు తెలిసిందే, ఏ పార్టీ అయినా డబ్బులు ఇస్తే కానీ ఓటు వేసేలా లేరు. నాకు తెలిసి మళ్ళీ మేము ఇక్కడ కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.